ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామం పేరట సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం 138వ కీర్తన 7వ వచనము. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. దేవుని నామానికే మహిమ కలుగును కాక. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని నా ప్రభు అనుగ్రహింప చేయును గాక. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులరా, ఆనాడు దావీదు అంటూ ఉన్నాడు, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికిస్తావు. బహుశా ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో కూడా చుట్టూ భయంకరమైనటువంటి ఆపదలో నువ్వు ఉన్నావేమో, ప్రతి విషయంలో కూడా చిక్కుబడి ఉన్నావేమో. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, అనేకమైనటువంటి సమస్యల పరంగా అటువంటి భయంకరమైనటువంటి సమస్యల్లో దిగిపోయి చిక్కుబడి అపవాది చేతులకు అప్పగింపబడి ఉన్నావేమో. ఈరోజు నా ప్రభు ఒక శుభవార్త తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదును బ్రతికించి విడిపించి లేవనెత్తిన దేవుడే ఈరోజు నిన్ను కూడా ప్రతి విధమైనటువంటి బంధకము నుండి విడిపించి ఆయన బ్రతికించబోతూ ఉన్నాడు. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా మేము బ్రతుకున్నాము కానీ ఇబ్బంది శ్రమల్లో నలిగిపోతూ ఉన్నాము, అనేకమైనటువంటి సమస్యలు చెబుతూ ఉంటారు. దేవుడి రోజు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. అందుకని నా ప్రభు అంటూ ఉన్నారు, నీ ఆపదలన్నిటిలో నుండి నిన్ను విడిపించి నేను నిన్ను బ్రతికిస్తానని సర్వోన్నతుడైన నీ తండ్రి ఈరోజు ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు చేయి చాపుతున్నావు అంటున్నాడు దావీదు. అవునండి, ఈరోజు ప్రతి మనిషికి కూడా శత్రువు అనబడుతున్నవాడు ఉంటూ ఉన్నాడు. లేనిపోని నిందలు వేస్తూ, అవమానిస్తూ, దూషిస్తూ, నవ్వుతూ, హేళన చేస్తూ అనేకమైనటువంటి సమస్యలు వారికి కలగజేస్తూ ఉన్నారు. చాలామందికి శత్రువులు ఎక్కడో ఉండరండి, కుటుంబాల్లోనే శత్రువులు ఉంటూ ఉంటారు. ఎక్కడో శత్రువులు ఉండరండి, మన ఇంటి పక్కనే శత్రువు ఉంటూ ఉంటాడు. ఎక్కడో శత్రువు ఉండడండి, మన చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటాడు. అటువంటి శత్రువు నుండి నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి నా ప్రభు సిద్ధమై ఉన్నాడు. నిన్ను సమముగా ఉన్నటువంటి నేల మీద నిలబెట్టడానికి, నీ స్థితిగతుల్లో నిన్ను వర్ధిల్లింప చేయటానికి దేవుడు తన హస్తాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఎవరు సహాయం చేస్తారు, ఎక్కడి నుండి ఆ సహాయం నాకు వస్తుందని అనుకుంటూ ఉన్నావేమో. దేవుడే నీకు రక్షకుడై ఉన్నాడు. దేవుడే తన చేతితో గొప్పగా నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నువ్వు చేసేటువంటి ఆ ప్రార్థన ఏదైతే ఉందో నువ్వు ఆపద్దు. ప్రార్థనకు జవాబు రాలేదనో, కార్యాలు ఆలస్యంగా జరుగుతున్నాయనో, నువ్వు ఆత్మీయ నడిపింపులోనికి వెనకబడిపోయి ఏమాత్రము కూడా ప్రార్థన ఆపేయొద్దు. నీవు కంటిన్యూస్గా ప్రార్థన చేయగలిగితే, నీవు దేవుని మీద విశ్వాసాన్ని ఇంకను నువ్వు చూపిస్తూ ఉంటావో, ఆ విశ్వాసాన్ని కనపరుస్తావో, ఆ ప్రార్థన నా ప్రభు ఆలకిస్తాడు. నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు నా ప్రభు అనుగ్రహింపజేస్తాడు. నువ్వు ఒంటరిగా ఉండి బాధపడిపోవలసిన అవసరం నీకు లేదు. ఎవరైతే కృంగదీస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారో, ఏ శత్రువు అయితే నీ మీద కోపపడుతున్నాడో ఆ శత్రువును అణచివేస్తాడు నా యేసయ్య. ఎందుకంటే తల్లిని మించిన, తండ్రిని మించినటువంటి ప్రేమ ఎక్కడైనా ఉందనంటే అది నా యేసుక్రీస్తు యొద్దను మాత్రమే దొరుకుతుంది. రక్త సంబంధికులు కాదన్నా, సొంత స్నేహితులే కాదన్నా మోసం చేసిన దేవుడు మాత్రం ఏమాత్రము నీ చేయి విడిచిపెట్టడు. ఆయన నిన్ను విడిచేవాడు కాదంటే. తప్పిపోయిన కుమారుడు మరలా తన ఇంటికి వస్తూ ఉండగా తండ్రే ఎదురవి తన యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకొని ముద్దు పెట్టి, వాడు ఎంత దుర్వాసన కొట్టినా కానీ మెడ మీద ముద్దు పెట్టుకొని ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వారికి ధరింపజేసి ఒక చక్కటి ఉంగరాన్ని ధరింపజేశాడు. ఈరోజు నువ్వైనా నేనైనా గతించిన సంవత్సరం అంతా దేవునికి దూరమై ఉన్నావేమో. అందుకే ఈ సంవత్సరం మరలా నువ్వు దేవునికి దగ్గరై నువ్వు ఆయన హక్కుని చేర్చుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రతి అవసరతను ఆయన తీర్చి, ఇదిగో నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు భయంకరమైన శోధనలో సమస్యల్లో ఉన్నప్పుడు, శత్రువు కోపం నీ మీద ఉన్నప్పుడు, ప్రియదేని బిడ్డలారా,
వాటన్నిటి నుండి నా ప్రభు తప్పించి ఒక గొప్ప కార్యాలు నీ జీవితాన్ని నెరవేర్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఏ దినమే నమ్మి విశ్వసించగలిగితే ఈ వాగ్దానం నీ జీవితంలో నా ప్రభు నెరవేర్చును గాక. ప్రార్థన. మహిమాన్వితుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.